లేబర్ కోర్టు అనే వ్యవస్థలో బదులుగా ఇప్పుడు ట్రిబ్యునల్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయి? డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుందా, లేకపోతే మండలాల కోర్టు ఉంటుందా, లేకపోతే మూడు జిల్లా కలిపి ఉంటుందా? ఎక్కడ కూడా ఈ కోర్టులో లేదు. రూల్స్ కొంచెం క్లారిటీ వస్తుందేమో. రూల్స్ మనకి తయారు కాలేదు, డ్రాఫ్ట్ రూల్స్ వచ్చాయి. సో ఎన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయి అంటే అది క్లారిటీ లేదు. బట్ ఇదివరకు లేబర్ కోర్ట్స్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ రెండు ఉన్నప్పుడు వర్క్ డివిజన్ నుండి చాలా ఎక్కువ లేబర్ కోర్ట్స్ ట్రిబ్యునల్స్ ఉండేవి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఓన్లీ ట్రిబ్యునల్ మాత్రమే పెడితే ఆ ట్రిబ్యునల్ సంఖ్య తక్కువ పెడితే లిటిగేషన్ బాగా పైలప్ అయిపోతుంది, లిటిగేషన్ లేట్ అవుతుంది, లిటిగేషన్ కాస్ట్లీ అవుతుంది. అందుకోసం పరిష్కారం ఇమ్మీడియట్గా దొరికే అవకాశం తగ్గిపోయినప్పుడు జస్టిస్ డిలేడ్ ఆ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. అందుకోసం ఇది ఫ్యూచర్లో మనం ఎట్లా ఉంటుంది, ట్రిబ్యునల్స్ ఎన్ని పెడతారు, ఆ ట్రిబ్యునల్స్ లిటిగేషన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చూడాలి. దాన్ని కూడా 2 మెంబర్స్ పెడుతున్నారు, ఒక జ్యుడిషియల్ మెంబర్, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెంబర్. ఇప్పుడు మనకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఎట్లా ఉంటాయి అట్లాగే జ్యుడిషియల్ మెంబర్, అడ్మినిస్ట్రేటివ్ మెంబర్. సరే దాని క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా పెట్టారు. కాకపోతే 3 monthsలో డిస్పోజ్ చేయాలనే ఒక కండిషన్ ఎప్పుడు కూడా ప్రతి చట్టంలో ఉంటుంది. కాకపోతే హైకోర్టులో కూడా డిస్పోజ్ కావు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా లిటిగేషన్ సాగుతున్న సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ మాత్రమే పెడితే ఈ ట్రిబ్యునల్ ఎంత కాలంలో పరిష్కరిస్తాయి కేసులు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిందే తప్ప ఇప్పుడు మనం చెప్పే అవకాశం లేదు. సో లేబర్ కోర్ట్స్ అన్నది టోటల్గా అబాలిష్ అయింది కాబట్టి ఇక జ్యుడిషియల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చూడాలి. సరే ఏవేవి రెఫర్ చేయొచ్చు, ఏవేంటంటే కూడా యాక్ట్లో మీకు అంత డీటెయిల్గా వస్తుంది. ఇక ఐడి యాక్ట్ సంబంధించి ఆర్బిట్రేటర్ అనే ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. ఇదివరకు మేనేజ్మెంట్ వర్కర్స్ అని అనుకుంటే ఆర్బిట్రేషన్ సపరేట్గా పెట్టుకునేవాళ్ళు. ఈ ఆర్బిట్రేటర్ అనే వ్యవస్థ ఒకటి తీసుకొచ్చారు. ఏంటంటే మేనేజ్మెంట్ యూనియన్ అనుకుని ఆర్బిట్రేషన్కి రెఫర్ చేసుకోవచ్చు. ఆర్బిట్రేటర్ ఇచ్చే కూడా ఆర్బిట్రేటర్ కూడా అవార్డే ఇస్తాడు. అంటే ట్రిబ్యునల్కి పోకుండా ఆర్బిట్రేటర్ రెఫర్ చేసుకుంటే మధ్యవర్తికి అతను రెఫర్ చేసుకుంటే అతను ఇచ్చే అవార్డు దాన్ని గవర్నమెంట్ పంపించాలి. గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మళ్ళీ ఒక జియో పాస్ చేస్తే ఆ ఆర్బిట్రేషన్ అవార్డు అనేది ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. ఇదివరకు లేబర్ కోర్టుకు అధికారం ఉంటుంది, ఇప్పుడు ఆర్బిట్రేషన్ కూడా అవకాశం ఇచ్చారు. ఆర్బిట్రేటర్ ఒక మధ్యవర్తి, ఇద్దరు అనుకున్న ఒక పెద్ద మనిషికి ఈ లిటిగేషన్ అప్పగించడం అనమాట. సో ఈ రకంగా ఒక ఆర్బిట్రేటర్ వ్యవస్థ కూడా వచ్చింది. ఇక ఇది కాకుండా కన్సిలేషన్ ఆఫీసర్కి పాత పవర్స్ అన్నీ ఉన్నాయి. అతనికి ఒక ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ రిఫర్ అయిపోతే ఆ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ రిఫర్ అయిన దాన్ని 45 days టైం లిమిట్ అది